తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు అభిమానులు 50 మంది రక్తదానాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మా యువ నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, రానున్న రోజుల్లో పదవుల్ని అధిరోహించాలని, వారికి ఆ భగవంతుడు ఎల్లవేళల సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అనంతరం కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి, తూపిలి నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు. వేడుకల సందర్భంగా మన వాకాడు మండలంలో లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వాకాడు మండలంలో కేక్ కట్ చేసి అదేవిధంగా బ్లడ్ క్యాంపు జరపడం జరుగుతుంది. ఈ క్యాంపుకి అనేక మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి కూడా మన స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు కానీ అందరికి కానీ మా అభినందనలు తెలుపుకుంటూ, మా యువ నాయకుడు పాదయాత్రలో ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేరుస్తూ అన్నీ సక్రమంగా చేసుకుంటూ ఆయన కృషి ఎనలేంది. ఈరోజు ఎటువంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని మరీ ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆయనకి 100 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తూ మేము ఈరోజు కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, వాకాడు మండలం పార్టీ తరఫున. అదేవిధంగా మా నాయకుడిని సీఎం అతి తొందరలో చేయాలనేది కూడా అందరూ యువ రక్తంలో ఉండే కోరిక ఇది. ఎందుకంటే ఇప్పుడుండే మా నాయకుడే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా అతి త్వరలో మా లోకేష్ బాబుని కూడా సీఎం చేయాలని అందరూ మనసులో కోరిక. అది మా అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ దాన్ని ఓపెన్ చేయలేక, అంటే ఎందుకంటే పార్టీని వ్యతిరేకించకూడదు కాబట్టి అందరూ కామ్గా ఉన్నారు. మామూలుగా కొంతమంది డిప్యూటీ సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం కాదు, ఆయన సీఎంనే చేయాలనేది కూడా అందరి కోరిక ఇది. కాబట్టి ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.